స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కను పాపగా కాచితివి స్తోత్రం 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 స్తోత్రం, భూమిలో దాచితివి అవును ప్రభువా, నేను నా ఇంటి వారం, నా ఇల్లు సమస్తం నీ కృపలోనే దాచబడి ఉన్నాము తండ్రి. నేను నా ఇంటి వారం ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నామంటే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారయ్యా, అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు కుటుంబాలకు ఆశీర్వాదకరం నాయనా, నిలబడిన ప్రతి కుటుంబాన్ని యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం. సిద్ధపరచండి. ఇప్పుడు ఆయన మీ వాక్యంలోకి వెళ్ళుచుండగా తండ్రి మీరే నాతో మాతో మాట్లాడండి. మీ వాక్యము ప్రభా నా తండ్రి రెండంచెల వాడిగల ఖడ్గమునైనా ఎటువంటి మూలుగలైనా విభజించే శక్తివంతమైనది ప్రభా నా తండ్రి. మీ శక్తివంతమైన వాక్యముతోనైనా మాట్లాడి మమ్మల్ని బ్రతికించి సిద్ధపరిచి స్థిరపరచమని, మరి తండ్రి కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదాల కొరకు ప్రతి వారు ప్రభా ఎదురు చూస్తూనైనా మీ సన్నిధిలో ఒకటి మీకు కృప చూపమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందునాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి కూర్చొని తొందరగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు మరి ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. మీ పక్కలో చేపట్టుకొని చెప్పండి, నీవు క్షేమంగా ఉన్నావంటే కృపే ఆయన ప్రేమే. అలా చెప్పండి, నీవు క్షేమంగా ఉన్నావంటే ఆయన ప్రేమే ఆయన కృపే. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాట ఏం తెలుసా, నేను రాత్రి టీవీలో చూస్తున్నాను. గుజరాత్, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఈ 4 స్టేట్లలో వర్షం వచ్చి మళ్ళా అనేక మంది కొట్టుకుపోతున్నారు, చనిపోయారు. అయితే మనం బ్రతుకున్నాం, నువ్వు బ్రతుకున్నావు. ఒక్కటి ఆలోచించండి, నిన్న చాలామంది ఆస్తులు పోగొట్టుకున్నారు, పంట పొలాలు పోగొట్టుకున్నారు. అయితే మనం క్షేమంగా ఉన్నాం. కనీసం ఒక పూట తినడానికన్నా మనము వీలు కలిగి ఉన్నాం. తినడానికి లేనివారు మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఆలోచించుకోండి. ఎంతసేపు మన ఆలోచన ఏం తెలుసా, ఆస్తి 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 ఆస్తి. నేను చాలాసార్లు చెప్పాను, మీకు ఉదాహరణ కూడా ఇచ్చాను. నేను రోజు ఇలాంటి నోట్లు ఇస్తాను. మీ ప్రయాసం దేనికి చెప్పండి? మీరు రోజు కష్టపడే దేనికి? మాట్లాడాలా? మీరు రోజు కష్టపడే దేనికి? దీనికే కదా. నేను ఇవి రోజు ఇస్తాను, ఒక్కొక్కరికి 2, 3 ఇస్తాను. తినండి. అలా నేను 2, 3 ఇస్తాను ఒక్కొక్కరికి. ఒక 500 రూపాయల నోటు, లేకుంటే 200 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, మీ 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 స్తోమత తగినంత నోట్లు ఇస్తాను. తినాలప్ప. ఎంతమంది తింటారు? హలో, మరి మీకు ఇదే కదా కావాల్సింది. కొంతమంది తినకుండా కడుపుకి దాపెట్టుకుంటారు. ತಿನ್ಕೊಂಡ ದಾಪೆಟ್ಟುಕೊಂಡರು ತಿನ್ನದಂಗೆ ಕೆಲವು ಜನ ಬಚ್ಚಿಡ್ಕೊಳ್ತಾರೆ. ಆಸ್ತಿ ಆಸ್ತಿ ಮಾಡಬೇಕು ಆಸ್ತಿ ಮಾಡಬೇಕು ಆಸ್ತಿ ಮಾಡಿ ರಾತ್ರಿ ಕಣ್ಣು ಮುಚ್ಚಿಕೊಂಡು ಯಾರು ತಿಂತಾರೆ? ఇలాంటివి కొన్ని వేల కోట్లు సంపాదించుకొని రాత్రికి నువ్వు కళ్ళు మూసుకుంటే ఎవడు తింటాడు తెలుసా మీకు? ఎవడు తింటాడని? మరి తెలియని వాటి కొరకు చాలా ప్రయాసపడతాం. మన వెంట రాని దాని కొరకే ప్రాకులాడతాం. ఎంతసేపు నా అదే కావాలి అదే కావాలి అదే కావాలి. అయితే నేను పోయిన వారం చెప్పిన వాక్యం మీకు ఎంతమందికి బుర్రలో ఉందో తెలియదు. ఏం చెప్పిన పోయిన వారం చెప్పండి. ఏమి? రెండవ మరణం. థ్యాంక్ యూ. దేహానికి రోగం వస్తే అనారోగ్యం వస్తే డబ్బులు ఖర్చు పెట్టి బాగు చేసుకోవచ్చు. చేసుకోలేమా?
మనం ఈ మాట చెప్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఎంత నా ఖర్చు కానీ సార్ బాగు చేయండి. వాడు ఏం బాగు చేస్తాడు డాక్టరు? దేహమే, కేవలం దేహమే. ఈ దేహం బాగు చేసుకోవడానికి, ఈ దేహాన్ని బాగుంచుకోవడానికి మనం చాలా డబ్బులు ఖర్చు పెడతాం ఎంతైనా. కానీ కొంతమంది ఇళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అన్నీ అయిపోయిన తర్వాత బయటికి హాస్పిటల్ నుండి ఇంటికి బ్రతికి రాకుండా శవాలైన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు బాగా అర్థం చేసుకోండి నా మాటలు. మీ డబ్బు, మీ ఆస్తి మిమ్మల్ని రెండవ మరణం నుంచి తప్పించజాలవు. మొదటి మరణం అంటే ఈ దేహానికి సంబంధించిన అనారోగ్యం నుండి మీకు ఆరోగ్యం కలుగచేయచ్చేమో కానీ మీ డబ్బులు, అయితే రెండవ మరణం నుండి తప్పించలేవు. ఈ రెండవ మరణం తప్పించుకోవడానికి మనం పోయిన వారం చెప్పుకున్న వాక్యాన్ని మరోసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. అది చెప్పే ముందు మీకు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు గుజరాత్లో కానీ మరి ఆంధ్ర, తమిళనాడు, ఆ తెలంగాణలో వచ్చిన వర్షాల్లో చాలామంది చచ్చిపోయారు. చాలామంది ఆస్తులు ఉన్నాయి, వర్షాలకి అన్ని కొట్టుకుపోతున్నాయి. వాళ్ళు ఎవరు తప్పించగలిగారు? సహాయం కొరకు అడుగుతున్నారు, మాకు సహాయం చేయండి, మమ్మల్ని పట్టుకోండి, లేపండి. ఒకడైతే నీళ్ళు కొట్టుకుపోతుంటే ఎవడో పోయి పట్టుకొచ్చాడు. ఒక్కరిద్దరిని ఎట్లా ఉంటే తప్పించవచ్చు. వందలే వేలు పోతున్నారు కొట్టుకొని. కార్లు, బస్సులు, లారీలు, ట్రైన్లు. మనుషుడు చాలా ప్రజపడుతున్నాడు, ఏదో చేయాలని. వాడు చేసేదంతా కేవలం శరీరానికి, దేహానికే. ఎంత ఖర్చు పెట్టినా దేనికి? దేహానికే. దేహం కొరకే కానీ, శరీరం కొరకే కానీ వాడు ఆత్మ కొరకు కాదు. అయితే దేవుని వాక్యం జాగ్రత్తగా చెప్తున్నారా? రెండవ మరణం 2 విషయాలు చెప్పాను, మీకు 3 విషయాలు చెప్పాను పోయినసారి. ఒకటి, మీ మీద పెత్తనం చెలాయిస్తుంది. రెండవది, మీ మీదేముంటుంది మరణానికి? అధికారం అంటే పెత్తనం ఉంటుంది కదా. ఇంకోటి, ఫస్ట్ ఏమి? హలో, నేను 3 చెప్పాను. ఒకటి, రెండవ మరణానికి మీ మీద ఏముంటుంది? 11. ఇప్పుడు మనం చదివిన 2వ అధ్యాయం 11 ఏముంటుంది? మొదటేమి? హాని ఉండదు. రెండవది పెత్తనం. మూడవది నిత్యం ఏడుపు కన్నీరు రోదన. నిత్యం ఏడుపు కన్నీరు రోదన. ఇవి తప్పించుకోవాలి అంటే ఏముండాలి? వాళ్ళకి సహనం ఉండాలి. సహనం ఎలాగొస్తుంది? ప్రేమ ఉంటే. చాలామందికి సహనమే ఉండదు. అందుకనే ఫిలిప్పీయుల పత్రిక 4వ అధ్యాయం ఉంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ప్రభు నందు ఆనందించుడి అని మళ్ళీ ఉంటాడు. మీ సహనం సకల జనులకు తెలియబడినయుడి. సహనం ఉందో లేదో అని ఎలా తెలుస్తుంది? తొందరగా చూస్తున్నాం. ఫస్ట్ ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. సహనం చాలా ప్రాముఖ్యం. ఎప్పటివరకంట? అమ్మా నన్ను చూడండి, అమ్మా నన్ను చూడండి. నేను పొద్దున చెప్తున్నాను మన బేతన్ చర్చిలో. ఇప్పుడు చెప్పాను పోయిన వారం. దయ్యాలు అంటే చెప్పండి. దయ్యాలు ఏడుంటాయి? మాట్లాడరు మీరు? పక్కన లోపల ఉంటాయి అవి. పక్కన ఎందుకు ఉంటాయి అవి? ఒకటి నిద్రపోయే దయ్యం, ఒకటి ఆహావులించే దయ్యం, ఇంకోటి పక్కల వాళ్ళు చూసే దయ్యం, ఇంకోటి లోపలే కుళ్ళుకునే దయ్యం, ఇంకోటి ఎట్లా అంటే వినదు. చూడండి, వినే వాళ్ళకి ఆసుపత్రి మీద గిక్కునే దయ్యం. ఏం దయ్యము? ఊరికే గిక్కునే, పక్కల గిల్లుకునేది, గీసినది. ఇప్పుడు చెప్పండి, ఈ దయ్యాలన్నీ అండి బయట లోపల యేసు చెప్పిన అర్థం చేసుకోండి. ఒకడు రక్షించబడిన తర్వాత లోపల దయ్యము పోతుందంట. పోయి ఏం చేస్తుంది? అది ఊరంతా తిరిగి మళ్ళీ ఆడికి వస్తుందంట. ఆడికి వచ్చి ఏం చేస్తుంది? ఒకటి వస్తుందా?
ఎన్ని పీసులు వస్తుంది? 7 + 1 ఇప్పుడు చెప్పండి, 8 దయ్యాలు ల్యాండ్ అయ్యి యాడుండాయి, లోపల యాడుండాయి? మరి మీరు అందరూ అన్నారు ఇప్పుడు చర్చిలో దయ్యాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడా? మాట్లాడరు. ఇప్పుడు దేవుడు దయ్యాలతో మాట్లాడుతూ చర్చితో మాట్లాడుతున్నాడా? హలో, ఆత్మ చెప్పుచున్న మాట ఇదేం తెలుసా? సంఘానికి చెవి లేదు, చెవిటి. లోక సంబంధమైన విషయాలు ఎన్ని చెప్పినా బాగా వింటారు. వాడి గురించి అందరూ మాట్లాడుకుంటారే. మరి మన కొరకు, మనందరి కొరకు 2000 సంవత్సరాలు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి గతి లేని నిన్ను నన్ను ప్రేమించి ఆశీర్వదించి వచ్చిన యేసు ఈరోజు ఆశీర్వదిస్తాడు మీ కుటుంబాలను. అంటే ఎంతమంది కుటుంబాలకు వచ్చారు చేతను చూద్దామంట. కుటుంబాలుగా కుటుంబాలు రారు. ఇంకొంతమంది ఎన్టీ రామారావు నెంబర్లు వేసుకుంటారు, రాజ్ కుమార్లు ఇంట్లో వేసుకుంటారు. మీరు వేసుకుంటే మీకు వదిలిపెట్టింది. అది యేసుప్రభుని మీ గుండెలు వేసుకోండి, యేసుప్రభు మీ లోపల దాచుకోండి. యేసుప్రభు లోపల ఉన్నాడు, అంత బయటే ఇంటి మీద యేసు కృప పైన ఉంటుంది, ఇట్లా పైన గోడ మీద ఉంటుంది. యేసు లోపలే ఉంటుంది తెలుసా? అన్ని సినిమాలు, డ్యాన్సులు, క్లబ్బులు. ఆడ కృప ఉండదు, సమాధానం ఉండదు లోపల. ఈ 2వ మరణం తప్పించుకోవడానికి యేసుప్రభు చెప్తున్న మాట ఏం తెలుసా? మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు. తప్పు చేస్తే ద్వేషించనే సహించరే. ఇక మీరు సువార్త చెప్తే ద్వేషిస్తే మీరు ఊరుకుంటారు. ఇంకా తప్పు చేసినప్పుడు ఎవడన్నా నిలబెట్టి ద్వేషించి కాదని ఖండిస్తేనే మీరు ఒప్పుకోరే. ఇది తప్పయ్యా చేసింది, సరికాదయ్యా అంటే మాకే చెప్తారు, నువ్వు రాపో. ఇంక సువార్త చెప్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా నిందించి ద్వేషిస్తే ఇక మీరు ఊరుకుంటారా? ఏమంటుంది ఇక్కడ? 2వ మరణం తప్పించుకోవాలంటే ద్వేషించిన వారిని మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. యేసుప్రభు ఎలా ప్రేమించారు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అంటే 2వ మరణం తప్పించుకోవాలకి కావలసినటువంటి ప్రాముఖ్యమైన గుణలక్షణం క్షమాపణ కలిగి ఉండాలి. క్షమించం. ఈ క్షమించే గుణము లేని దయ్యం ఉంటుంది. ఇప్పుడు చర్చి బయట, చర్చిలోనా? చర్చిలోనే. క్షమించలేని స్వభావం, మర్చిపోము. కొన్నిసార్లు 2వ మరణం తప్పించుకోవాలంటే మర్చిపోవాలి. మనసులోనే పెట్టుకొని కుల్లి 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 లోపల కుమిలిపోతుంటారు. అట్లే ఇట్లా బట్టం పిండితే నీళ్ళు వస్తాయి కదా, అట్లా పిండినట్లంతా లోపలికి వస్తూ ఉంటుంది కుళ్ళు. నా నిమిత్తం మీరు అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించినవాడు. పోయిన వారు చెప్పింది ఏమి? సహనం. ఇప్పుడు చెప్పేదేమి? మళ్ళా సహనమే, మరలా సహనమే. సహనం చాలా ప్రాముఖ్యం. సహనం లేకపోతే మనం 2వ మరణం తప్పించుకోలేము. యేసుప్రభు మాట్లాడారు, ప్రభా ఎంతవరకు మేము సహించుకోవాలి ప్రభా అంటే ఆయన అన్నాడు, తండ్రి చిత్తము నెరవేరు వరకు, తండ్రి ఉద్దేశాలు నెరవేరు వరకు, 2వ రాకడ వచ్చు వరకు. బైబిల్లో సహించిన వారిని కూర్చి మనం చదువుకుందామంట. దానియేలు గ్రంథము. సరే, దానికి ముందు ఒక వచనం చదువుదాం. మత్తయి సువార్తలోనే 10వ అధ్యాయం 28వ వచనం. నేను మీకు అప్పుడే చెప్పాను కదా, మనం ఈ దేహానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఈ దేహానికి మరణం వస్తుంది, ఖచ్చితంగా వస్తుందా కదా? నువ్వు కోరుకున్నా వస్తుంది, కోరుకోకపోయినా వస్తుంది. అయితే ఇక్కడ చదువుకుందాం ఒక వచనాన్ని, 28వ వచనం. మరియు ఇది అర్థం చేసుకోండి, ఆత్మీయ మరణం వేరు, శారీరక మరణం వేరు అని చెప్పండి. ఆత్మీయ మరణం, శారీరక మరణం. నువ్వు దేనికి భయపడుతున్నావు? ఆత్మీయ మరణానికి, శారీరక మరణానికే? శరీర మరణానికే. శరీర మరణం గురించి ఆలోచిస్తున్నావు. శరీరం చచ్చిపోతే నీ ఆత్మ అడిగిపోతుంది.
దాని గురించి చాలామందికి ఆలోచన లేవు. ఎంతసేపు శరీరం 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 శరీరం. అందుకే శరీర ఏచ్ఛలు, లోకాశ, నేత్రాశ, శరీరేశ. శరీరమును చంపువానికే. ఇంకో మీకు అర్థమైతే చెప్తాను. ఆదాము అవ్వలు ఉన్నారు కదా, పండు తింటే ఏమవుతారో చెప్పాడు యేసు ప్రభు దేవుడు. ఈ పండు తింటే చచ్చిపోతాడన్నా లేదు దేవుడు. సైతాన్ ఏమన్నాడు? అర్థం చేసుకోండి మీరు బాగా. దేవుడు ఏమన్నాడు? ఈ పండు తింటే చచ్చిపోతావు అన్నాడు. సైతాన్ ఏమన్నాడు? చావలేదు అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ రైట్ ఎవరు? ఆదాం చచ్చిపోలేదు, అవ్వ చచ్చిపోలేదు. వాళ్ళు 960 సంవత్సరాలు బతికినారు. మరి పండు తిన్నారు, చచ్చిపోలేదు. పండు తిన్నారు కదా, చచ్చిపోలేదు. మళ్ళా ఇప్పుడు దేవుడు అబద్ధమా, సైతాన్ అబద్ధమా? మరి ఇప్పుడు సైతాన్ చెప్పాడు నువ్వు సావు అన్నాడు, వాళ్ళు చచ్చిపోలేదు. 960 సంవత్సరాలు బతికినాడు ఆదాము. మరి ఎట్లా మరి ఇది? హలో, ఆదాము శారీరక చచ్చిపోలే, ఆత్మీయంగా చనిపోయాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ విడిచిపోయిందో వాళ్ళు దిగంబరులయ్యారు. వారి బ్రతుకు బజారున పడింది. అందుకే ప్రకటన అంటాడు, నువ్వు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే కలదు కానీ, మనం అంటాం కదా కొన్నిసార్లు, బతికి నన్ను వేస్ట్ సార్, నాదేముంది, సచ్చినోడితో సమానం. నువ్వు సచ్చినావు బతికున్నావా? నువ్వు బతికున్నావు కానీ సచ్చిన అంటే ఆదాము బ్రతికి ఉన్నాడు కానీ అవ్వ బ్రతికింది కానీ వాళ్ళు చచ్చిపోయారు. అలాగే సంఘం అనుకుంటున్నాము చాలాసార్లు, మేము బ్రతుకున్నాము చాలా ఏండ్లు, మా చర్చ పెద్దది. ఆత్మీయత లేని సంఘం అది చచ్చిపోయిన సంఘమే. అందుకన్నాడు ఈ వచనం భాగం చేసుకోండి, శరీరమును చంపువాడికి భయపడక. శరీరం చంపేవాడు సింపుల్గా సరే యోహాను సువార్త 10:10 చదవండి ఒకసారి. అంటే చూడండి, ఇవన్నీ శరీర సంబంధమే, ఆత్మ సంబంధమైనవే. అన్ని శరీర సంబంధమైనవే. దొంగతనం అంటే శరీర సంబంధం దొంగతనం చేస్తాడు వాడు. హత్య అంటే చంపుతాడు. నాశనం అంటే ఈ దేహాన్ని పాడు చేస్తాడు. అంత సింపుల్ వాడు చేసేది. బయట ఏం చేయడు. ఇప్పుడు డాక్టర్ చెప్పండి, దేహానికి మందిస్తాడా, ఆత్మకు మందిస్తాడా? అమ్మా సింపుల్. అంటే మనం ఈ దేహం కొరకు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టుకుంటాము కానీ లోపలున్న ఆత్మ రెండవ మరణానికి పోయేది జాగ్రత్త. నిన్న నేను ఒక సమాధికి పోయినాను. ఆమె చనిపోయి 2 రోజులైంది. ఆ పాస్టర్ సమాధి చేసేటప్పుడు, దేవా ఈమె ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, ఇప్పుడు ఆమె దగ్గరకు వస్తూ ఉంది అంటాడు ఆయన. నాకు ఆశ్చర్యమే. మనిషి ఎప్పుడైతే సచ్చి ఏమంటాం మనము, పోయా, ఎప్పుడు పోయా? నాకు డౌట్ వచ్చా, ఇప్పుడు 2 రోజులు అమ్మ ఏడ తిరుగుతా ఉంది మళ్ళీ ఆత్మ? ఏమైపోయామో డబ్బాలో కట్టుకొని జోలు పెడుకునే, ప్రభా ఇప్పుడు ఆత్మ పంపిస్తున్నాను అంటాడు ఆయన. ఆత్మ పంపిస్తుందంట. ఆత్మ పంపించే ఆయనకి ఏం శక్తి ఉంది, అధికారం ఉంది. అసలు జ్ఞానం తక్కువ. ఏం ప్రార్థన చేస్తారో, ఏం పంపిస్తారో తెలియదు. చనిపోయినప్పుడు మట్టిని మట్టికి, దుమ్మును దుమ్ముకు ధూళికి. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, ఆదాము నువ్వు మట్టివి కనుక నువ్వు మట్టి అయిపోతావు అన్నాడు. అయితే ఇప్పుడు ఆత్మ పోయిందప్పుడే ఈయనేమన్నాడు, ఈ ఆత్మ నీ దగ్గరకు వస్తా ఉంది ప్రభా, స్వీకరించి అంటున్నాడు. అప్పుడు పోయి 2 రోజులు అయిపోయింది. ఇప్పుడు పోయి ఎక్కడుంటుంది ఆత్మ? యేసుప్రభులో ఉంటే పరదేశంలో ఉంటుంది. యేసుప్రభు లేకుంటే పాతాళంలో ఒక మూల కట్టబడి ఉంటుంది. అక్కడ కూడా ఏడిపే. ధనికుడు ఏం చేశాడంట? ఇప్పుడు చెప్పండి, ధనికుని ధనము వాణ్ణి రెండవ మరణం తప్పించలేకపోయింది. అందుకే యేసుప్రభు ఒక మాట చెప్తాడు మత్తయి సువార్తలో, సూది బెజ్జములో ఒంటె దూరుట ఎంతో సులభము, ధనవంతుడు పరలోక రాజ్యములో చేరడం. అంటే ఇప్పుడు ధనము చెడ్డదే, ధనవంతుడు చెడ్డోడా? ఏది చెడ్డది? ధనములు చెడ్డదా, ధనవంతుడు చెడ్డోడా? మాట్లాడరు. మీకంతా కలిసి ధనమే కదా. ఇప్పుడు ధనం చెడ్డదా? ఏం చెడ్డది సీనప్ప?
ధనము చెడ్డది కాదు, ధనాపేక్ష. ధనాపేక్ష ధనాపేక్ష. బిర్యానీ తినడము తప్ప, బిర్యానీ తిని ఇంకా తినాలా, కక్కేంతవరకు తినాలని తప్ప. ఎంత తినాలా ఎరసమి? కొంతమంది ఏమన్నా పెళ్ళిళ్ళలో లేకపోతే ఏమైనా ఫంక్షన్లో పోతే పెడతప్పుడు ఇంకొంది హే ఏమంటే హే అంత. ఈ కూడు కాడ చాలా మంది కొట్లాడుకున్నారు పెళ్ళిళ్ళలో. లడ్డు కాడ, ముక్కల కాడ, ఉడమిరకాయల కాడ అంటే. ఇప్పుడు చెప్పండి వాళ్ళు దేని గురించి? పెళ్ళికి వచ్చి మనం దాంట్లో రాసిన కదా, మీరు వివాహమునకు వచ్చి మా పిల్లల్ని వాడు ఆశ్రయించే వచ్చినా ఈ తిని కొట్టడానికి వచ్చింటాడా? సహనం ఉండదు. ప్లేట్లో 4 ముక్కలు ఉంటాయి, అవి తిన్నాక వేస్తారు లేదా? హనుమంతమ్మ చెప్పండి, వేస్తారు లేదా? ఇప్పుడు అయ్యే మీ ఇంటికి వచ్చినావు అనుకో, నువ్వేమో కింద మాంసం తెచ్చినావు అనుకో ఊరికే 2 ముక్కలు వేసి ఉంటావు, డేక్షలకి 4 ముక్కలు ఉంటాయి. ఈ 2 తిన్నాక నువ్వు వేస్తావు లేదా? వద్దంటే కూడా వేస్తావు. అయ్యా వేసుకోరు. ఏమమ్మో అట్లా పిలుచుకున్నావు నాకేయంటే? అదే సహనం లేకుండేది. అరే నీకు ముక్కలు కాడే సహనం లేదే, ఇక పరలోకానికి ఏం పోతావు నువ్వు? ఏం బా మెసరి నా మాట నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు. అదే చెప్పి దయ్యం అంటే అదే, వినదు వినివదు. ఇప్పుడు చెప్పండి, 4 ముక్కలే కదా. ఇప్పుడు ఇంట్లో 4 ముక్కలు ఉన్నాయి కదా, తింటేటప్పుడు ఖచ్చితంగా వేస్తారు. అమ్మని ఏమి అట్లా మిగిలిచుకున్నా అక్కడండి అవి తినరా వేస్తారు. నువ్వు వేయమంటే వేయాలి అంతే. నువ్వు వేయలేదనుకో అప్పుడు ఆ బువ్వా పోయా, ముక్కలు పోయా. ఎవరు తినరు? కుక్కలు తినా. ఎవరు తిని బువ్వా? సింపుల్. ఎందుకు? ఏం లేదు సహనం. నువ్వు వాళ్ళ అమ్మ ఏమనింది, నువ్వు తిను నేను వేస్తాను అన్నారు లేదా? కొంతమంది ఎట్లాంటి వేయించుకుంటారు, తినరు, చేయకడిగిస్తారు. ఆలోచన ఉండదు. అరే మిగిలితే ఇంకో తింటారు కదా, మిగిలితే మనం రేపు మనమే తినొచ్చు కదా అని ఆలోచన ఉండదు, సహనం ఉండదు. అందుకనేమంట ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు ఏం వినాలంట? శరీరమును చంపువానికి భయపడక శరీరమును ఆత్మను దేహమును కూడా నరకములోనికి. బాగా చేసుకోండి, 2వ మరణం నరకం. నీ దేహము నీ ఆత్మ 2 నరకంలోనికి పోకుండా నీ దేహాన్ని నీ ఆత్మ నరకానికి పంపించేవారు ఎవరు? సైతాను. కేవలం నీ శరీరాన్ని మాత్రమే తాకగలడు, కానీ నీ ఆత్మను తాకడానికి వాడికి చేత కాదు, కాజాలదు. ఎందుకంటే నీ ఆత్మ దేవుడిచ్చింది. రేపు నీ ఆత్మకు న్యాయ తీర్పు. అప్పుడు నీ దేహము నీ ఆత్మ 2 కలిసి నరకంలో అనుభవిస్తాయి. ఇప్పుడు చెప్పండి, లాజరు ధనికుడు ఉన్నాడు కదా. వినండి, లాజరు ధనికుడు ఉన్నాడు కదా. లాజరు ధనికుడిని గుర్తించడం లేదా? ధనికుడు లాజరుని గుర్తించడం లేదా? అంటే శరీరంగా గుర్తించాడా, ఆత్మలో గుర్తించాడా? శరీరంగా. అంటే ఆత్మ శరీరం 2 నరకంలో వేసేవానికి భయపడి ఉంటాడు. ఇక్కడ మత్తయి సువార్త 10:28. కేవలం శరీరం గురించి ఒకటి బైబిల్ ఒక చదువు. శరీరాన్ని అగ్గిలో వేసి కాల్చాలని ఒక రాజు తీర్మానం తీసుకున్నాడు. అక్కడ 3 యవనస్తుల పిల్లలు ఉన్నారు. వారు ఏం చెప్పారు చూద్దామంట. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. షద్రక్ మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరమే. దాని పైన చదువుకుందాం 14-15 వచనం తొందరగా. చూడండి, ఈ రాజు శాసనం చేశాడు, ఈ దేవతని మొక్కాలి, ఈ విగ్రహాన్ని మొక్కాలి. మొక్కకపోతే వాడికి శిక్ష. మొక్కకపోతే వాడికి శిక్ష. సకల విధములకు వాయిద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండి నెడల సరే,
మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడదురు. చూడండి ఏమన్నాడు ఇప్పుడు, మీరు గనక నా దేవతకు మొక్కకపోతే, నేను నిలబడిన విగ్రహానికి మొక్కకపోతే మిమ్మల్ని, నేను నిన్న యూట్యూబ్ చూస్తుండే, ఒక ఆయన పాస్టర్ అని నాకు ఇష్టం ఉండదు, రాముడు దేవుడా యేసుప్రభు దేవుడా చెప్పయ్యా పాస్టర్ అడిగినాడు. అదా సార్, రాముడు దేవుడా యేసుప్రభు దేవుడా? యేసుప్రభు దేవుడు. రాముడు దేవుడా యేసుప్రభు దేవుడా? హనుమంతుడు దేవుడా యేసుప్రభు దేవుడా? చూడండి పిల్లలు చెప్తున్నారు డైరెక్ట్గా. ఆయన ఏమన్నా సార్, ఏమయ్యా ఇంత గడ్డు ప్రశ్న అడుగుతున్నావు కదయ్యా, ఈ ప్రశ్న అడగకూడదయ్యా అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎవరో వచ్చి రేపు కొడతారనుకోండి, యేసుప్రభు దేవుడా రాముడు దేవుడా ఏమంటారు మీరు? సింపుల్. ఆయన ఏమంటారు సార్, ఏమయ్యా ఇంత కష్టమైన ప్రశ్న అడుగుతున్నావు, ఇది చిక్కు ప్రశ్నయ్యా, అడగకూడదు. అది చిక్కు ప్రశ్న. వాడు అడిగింది సింపుల్, రాముడు దేవుడా యేసుప్రభు దేవుడా? యేసుప్రభు దేవుడా వై అయిపోయా, ఏముంది? కొడితే వాడు దేహాన్ని కొడతాడు అంతే, శరీరాన్ని కొడతాడా? వాడికి భయం ఏమంటే కొడతారు. యేసుప్రభు చెప్పాడు కదా, నా నిమిత్తం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మరి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఏమన్నాడు? అనేకులు నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, బాధపరుస్తారు, చంపుతారు, భయపడొద్దండి. ఆయన ఏమన్నా సార్ బాగా జ్ఞానంగా అన్నాడు, మనం జ్ఞానంగా మాట్లాడాలి. నీకు రాముడు దేవుడు అయితే నాకు యేసుప్రభు దేవుడు, మన ఇద్దరికి ఎందుకంట? అవునా? యేసుప్రభే దేవుడు. ఆయన ఎందుకు దేవుడు? ఆయన మరణమును జయించి పునరుత్థానుడైన దేవుడు. నువ్వు అడిగిన వ్యక్తి ఎవరు? చనిపోయాడు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, అసలు పుట్టాడో లేదు తెలియదు, చరిత్ర లేదు. కథలు చెప్తున్నారు కానీ నిజము ఒప్పుకోవడానికి భయపడుతున్నాడు, శారీరకంగా భయపడుతున్నాడు వాడు, కొడతారేమో అని. ఇప్పుడు ఏమన్నా షడ్రక్ మెషక్ అభ్యర్థనలు, రాజా షద్రక్ మెషక్ అభ్యర్థనకు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు, ఎందుకంటే మేము సేవించుచున్న తినడా మేము నమ్ముకున్న దేవుడు, మమ్మల్ని రక్షించుచున్న దేవుడు, మమ్మల్ని నడిపించుచున్న దేవుడు, ఆయన మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇది చెప్పేకి ఇది గడ్డు ప్రశ్న, చెప్పలేను, అది చేయలేను. అరే నీ అయ్యా, చింతపండ బెల్లమా? ఏం చెప్పాలా? తీయగుండేది బెల్లమా చింతపండు అంటే ఏమంటావు పడి? అయ్యా తప్పు ప్రశ్న అడుగుతీవి, చింతపండు కూడా చిప్పికి తర్వాత తీగ వస్తుంది కదా, నేను చెప్పిన చింతపండు ఏమంటారు? శరీరం కోసం భయపడుతున్నారు, కొడతారేమో రాముడు దేవుడు కాదంటే. అరే కాదంటే కాదు, అవునంటే అవునని చెప్పు, ఏముంది? ఏం చెప్పారు? నేను అగ్నిగుండం వేస్తామన్నారు వాళ్ళు ఏమన్నా? అవునా కాదు? చూడండి అగ్ని మళ్ళీ ఏమంట, మండుచున్న అగ్నిని ఇంకా 7 అంతలు ఎక్కువ చేయండి, పెంచండి వాళ్ళ కొరకు అంటే వాళ్ళు ఏమన్నారు? ఏ రాజా డోంట్ కేర్, నీ దేవతని మేము మొక్కము, దానికి సాష్టాంగపడము. ఒకవేళ నాకు ఆ మాట చాలా ఇష్టం, ఒకవేళ నా దేవుడు గనక ఈ మండుచున్న అగ్ని నుండి తప్పించకపోయినా పర్లేదు, కానీ రేపు 2వ మరణం నేను తప్పించుకుంటాను, ఎందుకంటే నన్ను ఆయన రక్షించుటకు శక్తిమంతుడు. నువ్వు ఈ మొదటి మరణానికే భయపడి సస్తున్నావు, చంపుతారేమో, కొడతారేమో. సువార్త చెప్పకపోయినమ్మా అంటే కొడతారంట కదయ్యా, తిడతారంట కదయ్యా. ఏమ్మా మీరు యేసుప్రభుని నమ్ముకున్నారంటే ఎవరు చెప్పరే, బాగుండలేదు అందుకే చర్చికి పోయింది, ఇప్పుడు యాది లేదా పో. ఏమో పిల్లలు అవుతారంటే పోతే పిల్లలు అయ్యారు, ఇప్పుడు యాది లేదా పో. పెళ్ళి అవుతారంటే పోతే పెళ్ళి అయిపోయినా పో, ఇంక యాది లేదా పో అంటే దేనికి వచ్చినావు నువ్వు? అంత శరీర సంబంధించిన దానికి, ఆత్మ సంబంధించిన కాదు. పోతున్నాను రా, నీకేం రా, నువ్వు కూడా రారా అంటారా? నేను పోతాను చర్చికి, నీకేమి? నేను యేసుప్రభు నమ్మకం బాగుపడినాను, నువ్వు బాగుపడతావురా? లేదప్పా, ఊరికే ఇంట్లో కూర్చొని ఏం చేయాలా అంటే ఏమిడికి?
చాలామంది ఇంట్లో కూర్చోనికి ఇష్టపడకుండా మొగలు క్లబ్కి పోతారు, ఇష్టపడకలు ఆడేకి, క్యాలం బోర్డులు ఆడేకి, లేకుంటే గ్రౌండ్లో పురుగులు తినేకి. ఇది అట్లాదే స్థలం, ఇది ఆయన ఉండు స్థలం. నిశ్చయముగా ఇది దేవుని ఇల్లు అని నేను గ్రహించకపోతే ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇదిగో దేవదూతలు ఎక్కుచు దిగుచుండట నేను చూచి తిని నా యొక్క సమస్యలు, నా బాధలు, నా ఇబ్బందులు, అంతేకాదు రేపు కలగబోయే రెండవ మరణం నుండి నా దేవుడు తప్పించుటకు శక్తిమంతుడు. మీరు వచ్చిన భాగం చేసుకోండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. ఇప్పుడు చెప్పండి, షడ్రక్ మెషక్ అభ్యర్థులు భయపడ్డారా? మిమ్మల్ని కట్టేసి అగ్నికందం వేస్తామంటే ఏమన్నారు? వేసుకో రాజా, చూసుకుందాంలే, నువ్వు నేను పదా రాజా. కట్టి అగ్గిలో వేసారంట. వేస్తే ఏమో తెలుసా, తాళ్ళు కాలిపోయారంట, వాళ్ళ బట్టలు కాలిపోలే, వాళ్ళ వెంట్రుకలు ఏం. మళ్ళీ రాజే చూడండి తర్వాత నాకు ఆ కింద వచ్చిన చాలా ఇష్టం వచ్చేది నాకు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగి అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. హల్లెలూయా. మీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షడ్రకు మెషకు అబేద్నెగోను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికంటే 7 అంతలు వేడిగా చేయమని ఆజ్ఞించును. ఏమన్నాడు ఇప్పుడు? హలో, గుండమునంట 7 అంతలుగా అధిగమించాడు అంటాడు. మరియు తన సైన్యములను బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రకు మెషకును అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడివేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకు మెషకు అబేద్నెగోలను విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. చూడండి, వాళ్ళని ఎవరైతే అగ్ని గంధకంలో వేయడానికి రాజు బాగా ప్రిపేర్ చేసిన పెద్ద పెద్ద దేహాలు, కొన్ని పేర్లు ఉపయోగిస్తే ఏమనుకోద్దండి, మా సూరి, మా సురేష్, సీనప్ప, కొండ్రప్ప, దర్శామి, నలుగురు చూడండి, అందరూ అజన బావులు, ఇట్లాంటి వాళ్ళని బాగా తయారు చేసి బాగా మేపి 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 వాళ్ళ పని ఏమంటే ఎత్తుకోపోవాలా అగ్గిలేయాలా, ఎత్తుకోపోవాలా అగ్గిలేయాలా. వాళ్ళు ఏం చేసినారు తెలుసా, ఈడు లేరా బక్కడు లేరా, ఈ బక్కడు కూడా లేరా బక్కడు, జల్లు వేయండి, ఎంత దండలు మీరు ఎదుడ పని కూడా శివశంబలంగా అతల బర్రే. ఇప్పుడు ఈ ముగ్గురు ఎట్లా ఉండాలి, చిక్కబక్కన వాళ్ళు, వీళ్ళని అగ్గిలో వేసేటప్పుడు అంట వాళ్ళు చచ్చిపోయినారంట. వాళ్ళు పైన ఉన్నారా కింద ఉన్నారా మాట్లాడాలా? పైన చచ్చిపోయినంటే అర్థమేమి, దాని వేడి ఎంత ఉండాలా? వీళ్ళ గురించి ఏం చెప్తుంది బైబిల్? చెప్పా. షడ్రకు మెషకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, ఏమంటే ఇప్పుడు తీవ్రము కలిగి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగారు. చూడండి, మీరు దేహముతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి నీ దేహమును దేవుని పరిచర్య కొరకు వాడుకుంటే పిల్లరా దేవుడు విడిచిపెట్టాడు. ఉత్తరప్రదేశ్లో పోయిన కొన్ని నెలల కింద 2 పాస్టర్లు పట్టుకొని పోయి జైల్లో పడేసిండ్రి. వాళ్ళ కొరకు అందరూ ప్రార్థన చేస్తే 29 తారీఖున ఒక పాస్టర్ని, 30 తారీఖున ఒక పాస్టర్ని కోర్టు విడిపించింది. వాళ్ళకి బాగా పూలదండలు వేసి మెరుగు చేసినారు ఊర్లో. మరి అంతేకాదు, మన కర్ణాటక గవర్నమెంట్లో కూడా, మన కర్ణాటక హైకోర్టు కూడా మనకు ఆర్డర్ చేసింది,
కొంతమంది కేసు వేసిండ్రి, ఇట్లా ప్రైవేట్ బిల్డింగ్లో ఇండ్లలో ప్రార్థన పెడతారు, చర్చలు నడుపుతారని కేసు వేసింటే చాలామంది పాటలు భయపడి ఎంగయ్యా నేనేమంటారు, ఎంగిಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ, ನಮ್ಮ ದೇವರು ಕಾರ್ಯ ಮಾಡಲು శక్తివంతను. హైకోర్టు ఇప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఇండ్లలో ప్రార్థన చేసుకోవచ్చు. గట్టి చెప్పకూడదమ్మా. ఇప్పుడు ఇండ్లలో ప్రార్థన చేసుకోవచ్చు అని గవర్నమెంటే మనకి ముద్రేసి ఇస్తే అడిగేవాడేవాడు మనల్ని? ఇప్పుడు ఇక్కడ రాజుకి పిచ్చి పట్టింది, వేసింది. కూర్చోండి వాళ్ళు కనపడరు పాపం. అట్లా అడగ వేసింది వీళ్ళు ముగ్గురిని. ఎవరిని? వీళ్ళు ముగ్గురిని. ఇప్పుడు నిలబండి, నిలబండి. ఇప్పుడు చెప్పండి ఎంతమంది అన్నాడా? వేసింది ఎంతమందిని? మళ్ళీ 4వ వ్యక్తి ఎవరు ఇప్పుడు? హలో, నమ్ముతారా మీరు? పాట పాడతాం కదా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు ఎదురైనా, పాడేదే ఊరికే. తలకాయ నొప్పి వస్తే చర్చికి రాము, నడుముల నొప్పి వస్తే చర్చికి రాము, కాళ్ళ నొప్పి వస్తే చర్చికి రాము. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఊర తిరుగుతామో చర్చికి రాము. ఏమంటే ముళ్ళు గుచ్చుకొనిందయ్యా, నీ అయ్యా ఊర తిరుగుతారు కదా. అంత బాగున్నప్పుడు పాట పాడేది, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు ఎదురైనా విడువను ఊరు తిరిగేది, మరువను పెళ్లికి పోయేది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు పోరా రెండో మరణానికి? ఖచ్చితంగా గురి అవుతారు. రెండవ మరణం తప్పించుకోవాలంటే నీ ముందు పెద్ద అగ్నిగుండం ఉన్నా సరే దాన్ని ఎదురించి రక్షిస్తాడు నా దేవుడు. నమ్మకం కలిగి ఉంటే ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ఆయన ఖచ్చితంగా తప్పిస్తాడు. అందుకే అన్నాడు, ఆత్మ చెప్పుచున్న మాట అంటే అర్థం ఏం తెలుసా నీకు? ఇక్కడ ఉంటావు, నువ్వు ఇక్కడ ఉంటావు, వినవు. నీ హృదయం బండలాగా గట్టిగా అయిపోయింటుంది. ఊరికే పైకి మళ్ళా ప్రార్థనలో ఇది ఊగుతుంది, బాడీ ఇది ఊగుతుంది, లోపల అలా ఎట్లా గట్టిగా ఉంటుంది. ఇవి ఊగుతాయి, ఇది ఆడో తిరుగుతూ ఉంటుంది కదా. మీరు ఈ పక్కన కొద్దిగా ఈ పక్క జరగండి, ఆ పక్కల పాప మొత్తం చూస్తున్నారు. ఇవి మాత్రమే కదులుతాయి. ఇది ఇంకా కొంతమంది ఏడు విషయంలో ఏడు చెప్పు, ఏమిది నీ మాట నీకే రివర్స్. నేను ఎంతనా చెప్పు. నాను ఆత్మ చెప్పుచున్న మాట ఎవరితో చెప్తున్నాడు? ఆత్మ సంఘముతోనా లోకముతోనా? ఇప్పుడు సంఘం ఎవరు? మరి సంఘం ఎలాగుంది? సిద్ధంగా ఉందా? షడ్రక్ మెషక్ అభ్యర్థనగర్ లాగరా? లేక సంఘం సిద్ధంగా ఉందా మత్తయి సువార్తలో చెప్పినట్లు? ఎంతసేపు శర్రకం. ఒకడు అనుకున్నాడంట బాగా పంట పండిందని రాత్రిలో కూర్చొని, అబ్బా నా 1000 ఎకరాలు పండింది, ఈ ఉన్న గోడలు సరిపోవు పల్లెటూరులో, ఇంకొక ఊర్లో పోయి 4-5 గోడలు కొనుక్కొని అన్ని మాల్ నింపి నా పిల్లలు 10 తరాల వరకు తిన్న తరగదు, నేను సౌకారం అయిపోయినాను. ఏమైపోయినా అనుకుంటున్నానంట. ఊరికినే లోపల నుంచి ఒక మాట మాట్లాడుతుంట. ఎవరు తెలుసా? ఎవరు? లోపల ఏముంది? మనసాక్షి. చెప్పండి. నిన్ను ఏది గద్దించకపోయినా గద్దిస్తుంది లోపల ఉండేది మనసాక్షి. ఎందుకు తెలుసా? లోపల ఉన్న ఆత్మ దేవుని ఆత్మే. నువ్వు దానికి లోపడితే బాగుపడతావు, దానికి లోపడు, దీనికి ఇదేమి లోపల ఉండేది బుర్రా మట్టి. ఈ మట్టి మెదుడికే వాడు గౌరవిస్తాడు, దానికే మాట వింటాడు. అదేమంటుంది? పండుగ నాకు బాగలేదు, పండుగ కాళ్ళ నొప్పి వస్తుంది, ఏం వాక్యం వింటావు పండుగ. ఈ ఆత్మ చెప్తున్నది, లెయ్యి నువ్వు రెండో మరణానికి గురవుతున్నావు. రెండో మరణమా పాడా? ఎవరు చూసినాడులే.
వాడేం ఆలోచించారు చెప్పండి? నాకు దండిగా పంట పండిసింది, నా పంట మనకోసారి అంటే కొంచెం కూడా బాగుపడితే నీ పంట పండిందిరా, నా అనుసరి ఎట్లున్నాను ఇట్లే ఉన్నాను, నీ పంట ఏం మందులు వేసినావో ఏం ఎరువులు వేసినావో, వాడు అన్నీ వేసినాడు, అంత అయిపోయింది, పంట బాగా వచ్చింది, కోసుకున్నాడు, తెచ్చుకున్నాడు, గోడల్లో దింపుకున్నాడంట. లోపలికి మాట్లాడుతుందంట, పిచ్చిన కొడక, రాత్రి చచ్చిపోతే ఎవడు తింటాడులే. ఏమనింది అది? ఇది మన బళ్ళారి భాష, పిచ్చిన కొడక అనేది మన బళ్ళారి భాష. ఆడేమో తెలుసా బైబిల్లో? వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం పోతే, ఈ రాత్రికి నేను మాట తెలుసా, నేను రాత్రి టీవీలో చూస్తున్నాను, విజయవాడ, గుంటూరు, నెల్లూరు పచ్చ పొలాలు, పంటలు బాగా కోసుకోవాలి వచ్చింది, నీళ్ళు వర్షం వచ్చి మొత్తం ఒక్క కోట కొట్టింటే అందరూ ఏడుస్తున్నారు, అయ్యా మా పంట పోయా, మా పంట పోయా, మా పంట పోయా. పంట ఉన్నప్పుడు ఏమంటారు వాళ్ళందరూ? మమ్మల్ని పట్టేవాడేవాడు, ఇంకా రేపు నేనే రాజా. ఈ పొద్దు ఏమైపోయి రాత్రికి మళ్ళీ ఒక్క రాత్రికే కొన్ని లక్షల ఎకరాలు కొట్టుకుపోతే నువ్వు కొట్టుకుపోతే పెద్ద అగాధమా? అయితే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. చెప్పండి మీ పక్కన చేపట్టుకొని, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. చేసి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే బతుకున్నావు. ఇప్పుడు చెప్పండి, షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుడు ప్రేమించి నాడు కాబట్టి వారి మధ్యలోకి వచ్చాడు. అగ్నిగంధం, ఆ గుండము పెద్ద మంట మండి పైరున్న వాళ్ళేసి చంపినా ఈ ముగ్గురు చావలేదు. ఎందుకు? వాళ్ళతో ఉన్నారు. మరి యేసయ్య అగ్నిగంధకాలు మాత్రమే కాదు, కష్టాల్లో బాధలు ఉంటాడు. బైబిల్ ఒక మాట ఉంది, నాకు చాలా ఇష్టం. ఆ మాట, ఒబేద్యోము ఇంట్లో దేవుని మందసం 6 నెలలు ఉందంట. ఎన్ని నెలలు ఉందంట? 6 నెలలు ఉంటే బైబిల్ తెలుసా? ఆయన, ఆయన ఇంటి వారు, వారి పరివారము అందరూ దీవించబడిరి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రెండవ మరణానికి ఎవరు గురి అవుతారంటే, శరీరాన్ని కాపాడుకోవాలి. సేవద్దు, ప్రార్థన వద్దు, ఏమొద్దు, తినడం తాగడం సుఖించడం, తినడం తాగడం సుఖించడం. అందుకని లూకాసు వార్తలో ఒక మాట అంటాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చెయ్యనేరని వారికి భయపడకుడి. లూకాసు వార్త 12:4 అంటాడు. కేవలము శత్రువులు సైన్యం అంటే సాతాను ఈ దేహాన్ని మాత్రమే వాడు చంపగలడు, కానీ నీ ఆత్మను వాడు తాకలేడు. రక్తస్రావం శ్రీమ అందరూ తెలుసు. శారీరకంగా బాగా నలిగిపోయింది, బాధపడింది, ఆత్మీయంగా ఆలోచించింది, నేను ఇంట్లో ఉన్నా సస్తాను, బయటికి పోయినా సస్తాను, సస్తే పరలోకం పోతాను యేసుప్రభుని నమ్ముకొని, ఒకవేళ బ్రతికితే ఆయనకు సాక్షిగా బ్రతుకుతాను. అలాగే సమరయ స్త్రీ సాయంకాలం నీళ్ళకి వెళ్ళింది, అందరూ అవమానపరిచారు, ఆమె యేసుప్రభుని నమ్ముకుంది. ఆమె అప్పుడు తీర్మానం తీసుకుంది, నేను ఇంకా చావైతే క్రీస్తు కొరకే, బ్రతుకుట క్రీస్తు అని ఊర్లోకి పోయి అందరికి చెప్పి పిలుచుకొచ్చింది. ఆమె రెండవ మరణం తప్పించుకుంది. ఎలా తెలుసా? సహనముతో. యేసుప్రభు చెప్పే మాటలేదు, ఓయ్ నీ మొగుడిని పిలుచుకొని రా, నా మొగుడు పనిపోయా చదవట్లే కదా ఆడవాళ్ళు, నీ మొగుడిని పిలుచుకొని రామాట, నా మొగుడు పనిపోయాడు అని చెప్పట్లేదు. నా మొగుడు నాకు నీళ్ళు ఇవ్వమంటే నా మొగుడు కావాలంట, నాకు చెప్పు రా కథ కాదమ్మా, నీకు ఒక మొగుడు ఉన్నాడు ఇప్పుడు, అయినా వాడు కాదు 6 మంది, నాకు 6 మంది 10 మంది, నీకు చెప్పిందేమి, నాకు అది కావాలి, ఇస్తావా లేదా? కాదమ్మా నీ మొగుడిని పిలుచుకొని రా. అయ్యా నాకు లేదు. అప్పుడే ప్రభు ఉన్నాడు, నీవు సత్యమే చెప్పింది. సహనంతో వినిందామా, శర్రకు సంబంధించినటువంటి మాటలు విని ఆత్మీయంగా ఆమె మరలా దేవునితో మాట్లాడి ఆత్మ రక్షించబడింది, పరలోకంలో ఉంది. ఈరోజు మనం ఆమె గురించి చెప్పుకుంటున్నాం. ఆమె రెండవ మరణాన్ని తప్పించుకుంది. అందుకే అంటున్నాడు మరలా లూకాసు వార్త 12:5 ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును, చంపిన తర్వాత నరకములో పడదోయ శక్తి గల వానికి భయపడకుడి, ఆయనకే భయపడుడి మీతో చెప్పుచున్నాను. ప్రతి ఒక్కరు మూసుకుందాం. ఈ ముగ్గురు, 4వ వ్యక్తి, ఒకసారి ఊహించుకోండి, మీరు ఒంటరిగా లేరు. నువ్వు ఒంటరిగా అయినా అగ్ని అంటే రెండవ మరణం తప్పించుకోవాల్సిందే.
కుటుంబమైనా మీ కుటుంబం యావత్తు రెండవ మరణం తప్పించుకోవలసిందే. రెండవ మరణం గురించి ఆలోచించకుండా కేవలం శరీర మరణం గురించి ఆలోచిస్తున్నారు. అయితే యేసు ప్రభువు వారు చెప్పిన మాట లూకాసు వార్త 12వ అధ్యాయం 5వ వచనం, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడి, అనగా యేసుక్రీస్తుకు భయపడి. కూర్చోండి పిల్లలు, యేసుక్రీస్తుకు భయపడండి, ఆయనకు లోబడండి, ఆయన చెప్పింది చేయండి. మనం చాలాసార్లు పిల్లరా డాక్టర్లు చెప్పించేస్తాం. షుగర్ ఉందంటే చక్కెర వదిలిపెడతాం, బీపీ ఉందంటే ఉప్పు వదిలిపెడతాం, కడుపులో అన్నం తిరిగి అరగట్లేదంటే మసాలా వదిలిపెడతాం, కాఫీలు టీలు అన్నీ మానుకుంటాం. కానీ యేసు ప్రభు చెప్పింది మానుకోవనము. పాపము చెయ్యకుడి, నరకం తప్పించుకోవాలంటే పాపము చెయ్యకుడి అంటున్నాడు ఆయన. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే. ఎవరైతే యేసు క్రీస్తు ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పింది చేస్తారో వారు రెండవ మరణాన్ని తప్పించుకుంటారు. అలా కాకుండా లోక సంబంధమైన ఆలోచనలతోనే, లోక సంబంధమైన విషయాలతోనే నువ్వు ఉంటే నీ జీవితంలో కోల్పోతావు. ఆ నరకం తప్పదు పిల్లరా, రెండవ మరణం తప్పదు. ఆదాము అవ్వలకు దేవుడు చెప్పాడు రెండవ మరణం తప్పించుకోమని. అయితే వారికి మరొక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. వారు పాతాళంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి యేసు ప్రభు వారే వెళ్ళిపోయి బంధింపబడిన వారిని విడిపించి తీసుకొచ్చాడు. అదే ఇప్పుడు ఆయన నీలో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో నీలో ఉన్న యేసయ్య గొప్పవాడు. ఆయన చెప్పిన మాటను విందాం. ఆయన మనస్సాక్షిగా, ఆయన ఆత్మసాక్షిగా ఆయన మనలో ఉండి మాట్లాడే దేవుడు, నీలో మాట్లాడే దేవుడు. ఇది చేయొద్దు, ఇది చేయంటున్నాడు. ఆయన చెప్తున్నాడు నువ్వేమి చేయాలో ఏమి చేయకూడదో నేను తెలియపరుస్తాను. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ఈ లోక దేవతలకు భయపడవద్దు, విగ్రహార్పితమైనది ఏది తినవద్దు, విగ్రహాల జోలికి పోవద్దు. నీవు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో సన్మానించుము, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్నాడు. సంఘంలో ఈరోజు ప్రేమ కొదువైపోతుంది. అందుకే అన్నాడు ఆత్మ చెప్పుచున్న మాట ఏమనగా మీలో మొదటి ప్రేమ కొదువగా ఉంది. రక్షించబడినప్పుడు ప్రార్థన, రక్షించబడినటువంటి వాక్యాన్ని చదివేది వినేది ఇప్పుడు కొదువైపోయింది అంటున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి, దేవుని వైపుకు తిరగండి. రెండవ మరణం ఉన్నది అని తెలుసుకొని ఆ మరణం ఎలా తప్పించుకోవాలో దేవుని వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ ముందుకు సాగండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మండుచున్న అగ్నికి వారు భయపడలేదు, దేవుడికి భయపడ్డారు, దేవుడిని ప్రేమించారు. రేపు యుగ యుగములు నిత్యము రెండవ మరణం ఆ నరకానికి పోవటం కంటే ఇప్పుడు చావైనా మాకు పర్వాలేదని వారు తీర్మానం తీసుకున్నారు. వారు శారీరకంగా ఆలోచించలేదు కానీ ఆత్మీయంగా ముందున్నటువంటి జీవితం గురించి వారు ఆలోచించారు. అలాగే మీరు ఆలోచించి దేవునికి మీ జీవితం సమర్పించండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు ఉన్నవాడా నీకు వందనాలు ప్రభా. ఈ దినమున ప్రభు బోధించిన ప్రతిదీ వినిన ప్రతి వారి జీవితంలో తండ్రి కార్యరూపం జరిగించండి. ఎందుకంటే నీ వచ్చే సమయం ఆసనమైంది యేసయ్య. ఈ లోకములంతా ప్రభు మేము వినరారది వింటున్నాం యేసయ్య. దయచేసి కాపాడండి, రక్షించండి. నీకు వందనాలు. ఇంతవరకు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.